హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకటేశ్వర రెడ్డి. మరి ఈ వీడియోలో జీకే కాన్సెప్ట్ను బేస్ చేసుకొని క్రీడా అవార్డులు చాలా ఇంపార్టెంట్. మరి ఈ క్రీడా అవార్డుల గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఫ్రెండ్స్, వీడియో ఫుల్ స్క్రీన్ మోడ్లో పెట్టుకొని చూడండి, చాలా క్లియర్గా కనిపిస్తుంది. మళ్ళీ చెప్తున్నా, వీడియో ఫుల్ స్క్రీన్ మోడ్లో పెట్టుకొని మాత్రమే అబ్జర్వ్ చేయగలరు. మన ఛానలే డిఎస్సికి సంబంధించింది కాబట్టి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోగలరు. వీడియోకు చిన్న లైక్ చేయండి. మన ఎంవీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాము, జాయిన్ కాగలరు. ఫ్రెండ్స్, ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో మనము వీడియో షేర్ చేస్తూ ఉంటాం కాబట్టి ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో మాత్రం జాయిన్ అవ్వండి. ఈ వీడియోలో డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాము, క్లిక్ చేసి జాయిన్ కాగలరు. అదేవిధంగా మన యూట్యూబ్ ఛానల్లో ప్లేలిస్ట్ చెక్ చేయండి. 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు మ్యాథ్స్ అందరికీ ఉపయోగపడే విధంగా క్లాస్ వైజ్గా లెసన్స్ వైజ్గా మీకు మ్యాథ్స్ అనేటువంటి వీడియోస్ మీకు మన యూట్యూబ్ ఛానల్లో ప్లేలిస్ట్లో ఇచ్చాము, ఒక్కసారి చెక్ చేసుకోగలరు. ఫ్రెండ్స్, మరి రివిజన్ టెస్ట్లు ఎవరైనా రాయాలి అనుకుంటే ఎస్జిటి బేస్ చేసుకొని 15 రివిజన్ టెస్ట్లు, 5 గ్రాండ్ టెస్ట్లు ఇస్తున్నాము. ఎవరైనా మన రివిజన్ టెస్ట్ ఫాలో కావాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్కి రివిజన్ టెస్ట్ పర్పస్ అని మెసేజ్ చేయండి. నా నెంబర్ సేవ్ చేసుకోండి, ఎంవీఆర్ నంద్యాల 8341949272 8341949272. నా వాట్సాప్ నెంబర్కి రివిజన్ టెస్ట్ పర్పస్ అని మెసేజ్ చేయండి. కేవలం 300 రూపీస్కే 15 రివిజన్ టెస్ట్లు, 5 గ్రాండ్ టెస్ట్లు కండక్ట్ చేస్తున్నాము. ఈ అవకాశాన్ని అయితే మిస్ చేసుకోవద్దు. మరి లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్తే ఫ్రెండ్స్, మళ్ళీ చెప్తున్నా, వీడియో ఫుల్ స్క్రీన్ మోడ్లో పెట్టుకొని మాత్రమే అబ్జర్వ్ చేయగలరు. మరి మొత్తము క్రీడా అవార్డులు ఎన్ని ఉన్నాయి అంటే 6 క్రీడా అవార్డ్స్ ఉన్నాయి. అంటే క్రీడా అవార్డ్స్ని బేస్ చేసుకొని మొత్తం ఎన్ని రకాలుగా చెప్తున్నాము అంటే 6 రకాలుగా చెప్తున్నాము. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు, సెకండ్ వన్ అర్జున్ అవార్డు, థర్డ్ వన్ ద్రోణాచార్య అవార్డు, ఫోర్త్ వన్ ధ్యాన్ చంద్ అవార్డు, ఫిఫ్త్ వన్ మౌలానా అబుల్ కలాం ఆజాద్ ట్రోఫీ, సిక్స్త్ వన్ రాష్ట్రీయ ఖేల్ ప్రోత్సాహ్ పురస్కార్. సో ఇక్కడ మీకు ఇయర్స్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇయర్స్ అంటే ఎప్పుడు ప్రారంభించారు, చాలా చాలా ఇంపార్టెంట్ బిట్గా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు ఎప్పటి నుంచి ఇవ్వడం జరుగుతుంది అంటే మనకి ఇక్కడ 1991, 1992 నుంచి ఈ పురస్కారాన్ని అందజేయడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ ఇయర్స్ చాలా చాలా ఇంపార్టెంట్. వీటి గురించి ఎక్స్ప్లెనేషన్ అప్పుడు చాలా స్పష్టంగా వస్తుంది. అదేవిధంగా ప్రస్తుతము 2024-25 బేస్ చేసుకొని ఈ అవార్డ్స్ గెలుపొందినటువంటి గ్రహీతల గురించి కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. మరి ప్రీవియస్ వీడియోస్ కూడా అవార్డ్స్ని బేస్ చేసుకొని 2 వీడియోస్ చేశాము. ఆ 2 వీడియోస్ కూడా అబ్జర్వ్ చేయండి. ఇది పార్ట్ 3 అనమాట. సో లేట్ చేయకుండా మన ఎక్స్ప్లెనేషన్ అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ వన్ మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు. ఫస్ట్ యాక్చువల్గా ఈ అవార్డు పేరు అంటే పాత పేరు వచ్చేసరికి రాజీవ్ ఖేల్ రత్న అవార్డు. మనం అంతకుముందు రాజీవ్ ఖేల్ రత్న అవార్డు అని వినింటాము. సో ఆ రాజీవ్ ఖేల్ రత్న అవార్డునే ఏ విధంగా పేరు మార్చారు అంటే మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డుగా పేరు మార్చడం అయితే జరిగింది. హైలైట్ చేసుకోండి. అంటే ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడగాలి అంటే మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు పాత పేరేంటి అంటే రాజీవ్ ఖేల్ రత్న అవార్డు. మరి ఎవరికి ఇస్తారు అంటే ఈ అవార్డు ఎవరికి అందించడం జరుగుతుంది అంటే క్రీడాకారులకు ఇచ్చే అత్యున్నతమైనటువంటి పురస్కారంగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అనమాట. అంటే ఇప్పుడు మొత్తము క్రీడా అవార్డ్స్ని బేస్ చేసుకొని 6 రకాలు అని చెప్పాం కదా. మరి ఈ 6 రకాల్లో క్రీడాకారులకు ఇచ్చేటువంటి అత్యున్నత పురస్కారం ఏంటి అంటే మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డుగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. మరి ఎప్పటి నుంచి ఇస్తున్నారు అంటే 1991-92 సంవత్సరం నుంచి ఇవ్వడం అయితే జరుగుతుంది. జాతీయ క్రీడా దినోత్సవం అయినటువంటి ఆగస్టు 29 ధ్యాన్ చంద్ పుట్టినరోజున అవార్డును ప్రదానం చేయడం అయితే జరుగుతుంది. అంటే ఇక్కడ మీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పొచ్చు, మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు ఓకేనా, ఏ రోజు అవార్డును ఏ రోజు ప్రదానం చేస్తారు అంటే ఆగస్టు 29 మరి ధ్యాన్ చంద్ పుట్టినరోజు సందర్భంగా ఈ అవార్డును ప్రదానం చేయడం అయితే జరుగుతుంది. సో ఇంపార్టెంట్ డేస్లో కూడా చాలా ఇంపార్టెంట్. జాతీయ క్రీడా దినోత్సవము అంటాడు సింప్లీ. జాతీయ క్రీడా దినోత్సవము అంటేనే మనకు ఆగస్టు 29 అనేటువంటి పాయింట్ మీరు హైలైట్ చేసుకోవాలి. చాలా 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 ఇంపార్టెంట్ అనమాట. ఇంపార్టెంట్ హైలైట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ 2 ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. అంటే ఇక్కడ ఎవరి పుట్టినరోజు సందర్భంగా మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు ప్రదానం చేస్తారు అంటే ధ్యాన్ చంద్ పుట్టినరోజు సందర్భంగానే. ఎప్పుడు అంటే ఆగస్టు 29 అంటేనే మనకు ఏ స్పెషల్ డేగా చెప్పుకుంటాము
అంటే జాతీయ క్రీడా దినోత్సవం స్పెషల్గా మనం ఇక్కడ చెప్పుకుంటాము. మరి ఈ అవార్డు కింద మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు కింద ఎంత నగదును అందించడం జరుగుతుంది అంటే 25 లక్షల నగదు. ఓకేనా, అమౌంట్ పరంగా అయితేనేమో 25 లక్షలు, అదేవిధంగా ప్రశంసా పత్రాన్ని కూడా అందచేయడం అయితే జరుగుతుంది. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్, హైలైట్ చేసుకోండి. 25 lakhs. ఈ అవార్డు పేరున మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డుగా 2021 ఆగస్టు 6న మారుస్తూ కేంద్ర ప్రభుత్వం జారీ చేయడం అయితే జరిగింది. ఇందాకనే చెప్పాను కదా మీకు, అంతకుముందు రాజీవ్ ఖేల్ రత్న అవార్డు అని ఉంది. అంతకుముందు అంటే మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు పాత పేరు ఏంటి అంటే రాజీవ్ ఖేల్ రత్న అవార్డు. మరి ఆ రాజీవ్ ఖేల్ రత్న అవార్డును మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డుగా ఎప్పుడు మార్చారు అంటే 2021 ఆగస్టు 6న మార్చడం అయితే జరిగింది. ఈ పాయింట్ కూడా మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. మరి ఇక్కడ ప్రథములు చాలా ఇంపార్టెంట్, తర్వాత ప్రస్తుతాన్ని బేస్ చేసుకొని కూడా చెప్తా, ఒక్కసారి హైలైట్ చేసుకోండి. మరి ఈ అవార్డును పొందిన తొలి వ్యక్తి ఎవరు? రాజీవ్ ఖేల్ రత్న అవార్డు అంటే మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు అనమాట. సో ఈ అవార్డును పొందినటువంటి తొలి వ్యక్తి ఎవరు అంటే విశ్వనాథ్ ఆనంద్. మరి విశ్వనాథ్ ఆనంద్ ఏ క్రీడకు సంబంధించిన వారు అంటే చెస్, అందరికీ తెలిసిందే. నెక్స్ట్ ఈ అవార్డు పొందిన రెండో వ్యక్తి ఎవరు అంటే గీత్ సేథీ. ఓకేనా, బిలియర్డ్స్ గీత్ సేథీ హైలైట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే మనకు ఎప్పుడు ప్రారంభించారు అంటేనేమో 1991, 1992 ప్రారంభించారు అని చెప్పాను. మరి ఆ సంవత్సరంలో తొలి వ్యక్తిగా ఎవరు ఈ అవార్డును అందుకున్నారు అంటే విశ్వనాథన్ ఆనంద్. మరి ఏ క్రీడకు సంబంధించిన వారు, ఏ విభాగానికి సంబంధించిన వారు? చెస్ రంగానికి చెందిన వారుగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. నెక్స్ట్ రెండో వ్యక్తి వచ్చేసరికి గీత్ సేథీ. నెక్స్ట్ ఇక్కడ మరో ఇంపార్టెంట్ బిట్ ఉంది చూడండి. ఈ అవార్డు పొందిన తొలి క్రికెటర్ ఎవరు? మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు అందుకున్న తొలి క్రికెటర్ ఎవరు అంటే సచిన్ టెండూల్కర్. మరి ఎప్పుడు అందుకున్నారు అంటే 1997-98. అంటే ఇక్కడ 1997-98వ సంవత్సరంలో మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు అందుకున్న క్రికెటర్ ఎవరు అంటారు? ఎవరు? సచిన్ టెండూల్కర్. లేదా మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు పొందిన తొలి క్రికెటర్ ఎవరు? సచిన్ టెండూల్కర్. మరి రెండవ క్రికెటర్ ఎవరు అంటే ఎంఎస్ ధోని. ఎప్పుడు అంటే 2007వ సంవత్సరంలో. చాలా చాలా ఇంపార్టెంట్, హైలైట్ చేసుకోండి. అంటే ఇక్కడ 2007వ సంవత్సరంలో అయితేనేమో మహేంద్ర సింగ్ ధోని, 1997-98లో అయితేనేమో సచిన్ టెండూల్కర్. అంటే తొలి క్రికెటర్గా మనం సచిన్ టెండూల్కర్ని చెప్తే రెండవ క్రికెటర్గా మనం ఎవరిని చెప్తున్నాము? ఎంఎస్ ధోని. నెక్స్ట్ ఈ అవార్డు పొందిన తొలి మహిళ ఎవరు చెప్తున్నాము అంటే కరణం మల్లీశ్వరి. వెయిట్ లిఫ్టింగ్ విభాగానికి సంబంధించిన వారు, అందరికీ తెలిసిందే. ఎవరు? కరణం మల్లీశ్వరి. ఎప్పుడు అంటే 1995, 94, 95 సంవత్సరాన్ని బేస్ చేసుకొని. నెక్స్ట్ రెండవ ఆంధ్రుడు ఎవరు అంటే మనకి ఇక్కడ పుల్లెల గోపీచంద్. 2001 సంవత్సరాన్ని బేస్ చేసుకొని బ్యాడ్మింటన్ విభాగానికి సంబంధించి ఓకేనా పుల్లెల గోపీచంద్ మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డును పొందడం అయితే జరిగింది. ఈ పాయింట్స్ని కూడా మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. మరి కొందరిని బేస్ చేసుకొని కొంత ప్రముఖులను బేస్ చేసుకొని మెయిన్ పాయింట్స్ని బేస్ చేసుకొని మనము కొన్ని ఇయర్స్ మనం హైలైట్ చేసుకుంటే సైనా నెహ్వాల్ బ్యాడ్మింటన్ బేస్ చేసుకొని 2010లో, అదేవిధంగా సానియా మిర్జా 2015లో వచ్చింది ఫ్రెండ్స్. సానియా మిర్జాకి వచ్చేసరికి 2015లో వచ్చింది. పివి సింధుకి 2016లో వచ్చింది, హైలైట్ చేసుకోవాలి. 2016లో వచ్చింది. 2018లో విరాట్ కోహ్లీకి వచ్చింది. 2018లో విరాట్ కోహ్లీకి వచ్చింది. అదేవిధంగా మెయిన్ పర్సన్స్ని బేస్ చేసుకొని అబ్జర్వ్ చేస్తే రోహిత్ శర్మకు వచ్చేసరికి 2020లో వచ్చింది. అంటే మనకు తొలి క్రికెటర్గా సచిన్ టెండూల్కర్ చెప్తాము, రెండవ క్రికెటర్గా ఎంఎస్ ధోని చెప్తాము. అదేవిధంగా విరాట్ కోహ్లీ 2018లో ఈ అవార్డు అందుకోవడం జరిగింది. రోహిత్ శర్మ వచ్చేసరికి 2020లో అందుకోవడం జరిగింది. ఆ పాయింట్స్ కూడా మీరు ఇక్కడ హైలైట్ చేసుకోండి, ఎందుకంటే మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ కాబట్టి. మిథాలీ రాజ్కి వచ్చేసరికి 2021లో వచ్చింది ఫ్రెండ్స్, క్రికెట్ విభాగానికి సంబంధించి. అది కూడా హైలైట్ చేసుకోండి, మిగతావి కూడా ఒక్కసారి మీరు హైలైట్ చేసుకోండి. నెక్స్ట్ మరి ప్రస్తుతం ఎవరు అందుకున్నారనేది లాస్ట్లో చెప్తా. ఒక్కసారి వీటి గురించి బేసిక్స్ చెప్పిన తర్వాత పర్సన్స్ పేరు కూడా చెప్తా. నెక్స్ట్ అర్జున్
మరి అర్జున అవార్డ్స్ ఎప్పటి నుంచి ఇస్తున్నారు అంటే 1961 హైలైట్ చేసుకోవాలి. అర్జున అవార్డ్స్ ఎప్పటి నుంచి ప్రదానం చేస్తున్నారు? 1961. బహుకరించేవారు ఎవరు అంటే కేంద్ర క్రీడలు యువజన శాఖ. అంశం ఏంటి అంటే వివిధ క్రీడల్లో విశేష ప్రతిభ కనబరిచినందుకు గాను అర్జున అవార్డు ఇవ్వడం అయితే జరుగుతుంది. మరి నగదు ఎంత అంటే 15 లక్షలు. ఇందాక మీకు పాయింట్ చెప్పాను ఏంటి, మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు అయితే మాత్రము ఎంత నగదు? 25 లక్షలు. అత్యున్నత క్రీడా రంగాన్ని బేస్ చేసుకొని క్రీడాకారులకు ఇచ్చే అత్యున్నత పురస్కారం ఏంటి అంటే మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డుని మీరు హైలైట్ చేసుకోవాలి. నెక్స్ట్ అర్జున అవార్డు అయితే మాత్రము 15 లక్షలు. అర్జున అవార్డుకి అయితే 15 లక్షలు. ద్రోణాచార్య అవార్డుకు కూడా ఎంత అంటే 15 లక్షలు నవదే ఫ్రెండ్స్, అది కూడా హైలైట్ చేసుకోండి. నెక్స్ట్ ఇది కూడా ఆగస్టు 29న ప్రకటిస్తారు. మనకి తెలిసినటువంటి పాయింటే. గిడుగు రామ్మూర్తి బర్త్డే, తెలుగు భాషా దినోత్సవం అన్న మనకు ఆగస్టు 29. ధ్యాన్ చంద్ బర్త్డే అన్నా కానీ ఆగస్టు 29. నేషనల్ స్పోర్ట్స్ డే మీ కింద కూడా క్లియర్గా చెప్పాను. ఏమని? జాతీయ క్రీడా దినోత్సవము అని కూడా చెప్పాను. ఆగస్ట్ 29. ఇక్కడ మీరు ఇంపార్టెంట్ డేస్ పరంగా చెప్తే ధ్యాన్ చంద్ బర్త్డే అన్నా, నేషనల్ స్పోర్ట్స్ డే అన్నా, గిడుగు రామ్మూర్తి బర్త్డే అన్నా కానీ మనకు ఏ రోజు గుర్తు రావాలి? ఆగస్టు 29 గుర్తు రావాలి. తెలుగు భాషా దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటాము అన్నా కానీ మనకు ఆన్సర్ ఏం గుర్తు రావాలి? ఆగస్టు 29 మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ అర్జున్ అవార్డ్స్ని బేస్ చేసుకొని మొదట ఎవరు అనేది చాలా చాలా ఇంపార్టెంట్, అది మీరు హైలైట్ చేసుకోవాలి. ఇందాక కూడా మీకు మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు బేస్ చేసుకొని కూడా చెప్పాను. తొలి వ్యక్తి ఎవరు అంటే విశ్వనాథ్ ఆనంద్, చెస్ అని చెప్పాను మీకు. మరి ఇక్కడ అర్జున్ అవార్డు గెలుపొందిన మొదటి పురుషుడిగా మనం ఎవరిని చెప్పుకుంటాము అంటే 1961లో కృష్ణదాస్ హైలైట్ చేసుకోవాలి. చాలా చాలా ఇంపార్టెంట్. విలువిద్య రంగంలో అర్జున అవార్డును అందుకున్నాం. మొదటిసారిగా 1961లో ఎవరు అందుకున్నారు అంటే కృష్ణదాస్ అనేటువంటి పాయింట్ మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. చాలా 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 ఇంపార్టెంట్ పాయింట్గా మనం అక్కడ చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ అర్జున అవార్డు పొందిన తొలి భారతీయ మహిళగా మనం ఎవరిని చెప్పుకుంటాము అంటే దివ్యకృతి సింగ్. ఎవరు? దివ్యకృతి సింగ్ హైలైట్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ ఈ క్రిస్టియన్లో అర్జున్ అవార్డు అందుకున్న తొలి భారతీయ మహిళగా జైపూర్ అమ్మాయి దివ్యకృతి సింగ్ చరిత్ర సృష్టించడం అయితే జరిగింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అర్జున అవార్డు అందుకున్న దివ్యకృతి సింగ్. అంటే ఇక్కడ మీరు హైలైట్ చేసుకోవాల్సినటువంటి పాయింట్ ఏంటి అంటే అర్జున అవార్డు పొందిన మొదటి భారతీయ మహిళ ఎవరు అంటే మాత్రము దివ్యకృతి సింగ్ అనేది హైలైట్ చేసుకోవాలి. నెక్స్ట్ అర్జున అవార్డు గెలుచుకున్న మొదటి పురుషులు ఎవరు అంటే మాత్రము కృష్ణదాస్, లేదా మొదట ఎవరు ఈ అవార్డు అందుకున్నారు అన్నా కానీ కృష్ణదాసే హైలైట్ కావాలి. ఎప్పటి నుంచి ఈ అవార్డు ప్రదానం చేస్తున్నారు అంటే 1961 అనేది హైలైట్ చేసుకోవాలి. ఎంత నగదు బహుమతిని అందిస్తారు అంటే 15 లక్షలు అనేటువంటి పాయింట్ కూడా మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. నెక్స్ట్ ద్రోణాచార్య పురస్కారము. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో దీన్ని బేస్ చేసుకొని ఎక్కువగా అడగడానికి ఛాన్స్ ఉండేటువంటి బిట్ ఫ్రెండ్స్ ఏంటి అంటే విజయవంతమైన శిక్షణ ఇచ్చిన కోచ్లకు ప్రదానం చేసే అవార్డు ఏంటి అంటే ద్రోణాచార్య హైలైట్ చేసుకోవాలి. చాలా 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 ఇంపార్టెంట్. అంటే ద్రోణాచార్య పురస్కారము క్రీడలలో అత్యుత్తమ శిక్షకులకు భారత ప్రభుత్వం ఇచ్చే పురస్కారం. ఈ పురస్కారానికి కౌరవ పాండవులకు గురైనటువంటి ద్రోణాచార్యుని పేరు పెట్టడం అయితే జరిగింది. అంటే ఇక్కడ ఓవరాల్గా మనం చెప్పాలి అనుకుంటే ఇక్కడ కంటెంట్ ఏంటి అంటే విజయవంతమైనటువంటి శిక్షణ ఇచ్చిన ప్రధాన కోచ్లకు అందించే అవార్డు ఏంటి అంటే ద్రోణాచార్య అవార్డు అనేటువంటి పాయింట్ మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. అంటే కోచ్లకు సంబంధించి, అంటే శిక్షణ ఇస్తూ ఉంటారు కదా, క్రీడాకారులకు శిక్షణ ఇచ్చేటువంటి వారిని మనము కోచ్లు అంటాం. ఓకేనా? ఆ కోచ్లకు ఇచ్చేటువంటి అవార్డే ద్రోణాచార్య అవార్డు. చాలా 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 ఇంపార్టెంట్, హైలైట్ చేసుకోండి. మరి 2024-25 సంబంధించి కూడా మీకు ఎవరెవరు ఈ అవార్డ్స్ పొందారనేది కూడా క్లియర్గా చెప్తా. ఆ పాయింట్స్ కూడా మీరు క్షుణ్ణంగా అబ్జర్వ్ చేయాలి. మరి ఇక్కడ ఈ అవార్డు బేస్ చేసుకొని, అంటే ద్రోణాచార్య అవార్డు బేస్ చేసుకొని ఎప్పటి నుంచి ఇస్తున్నారు ఈ అవార్డు అంటే 1985 హైలైట్ చేసుకోవాలి. రాజీవ్ ఖేల్ రత్న అయితేనేమో 1991-92 అని చెప్పాను. అర్జున్ అవార్డు అయితేనేమో 1961 అని చెప్పాను. ద్రోణాచార్య అయితేనేమో 1985
హైలైట్ చేసుకోవాలి. 1985 చాలా చాలా ఇంపార్టెంట్. ప్రథమ గ్రహీతలు ఎవరు అంటే బాలచంద్ర భాస్కర్ రెజ్లింగ్ సంబంధించి, ఓం ప్రకాష్ భరద్వాజ్ బాక్సింగ్ సంబంధించి, ఓం నంబియార్ అథ్లెటిక్స్కి సత్కరించడం అయితే జరిగింది. ఈ 3 పాయింట్స్ మాత్రం హైలైట్ చేసుకోండి, ఎందుకంటే ప్రథములు చాలా ఇంపార్టెంట్, ప్రస్తుతాన్ని బేస్ చేసుకొని కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. మరి ద్రోణాచార్య అంటేనే మనకు 1985 హైలైట్ చేసుకోవాలి. మరి ఫస్ట్ ఈ అవార్డును గెలుచుకున్న వారు ఎవరు అంటే బాలచంద్ర భాస్కర్, ఓం ప్రకాష్ భరద్వాజ్, ఓం నంబియార్, వీటి పేర్లు కూడా హైలైట్ చేసుకోండి. నెక్స్ట్ ధ్యాన్ చంద్. మరి ధ్యాన్ చంద్ అవార్డు ఎప్పటి నుంచి ఇస్తున్నారు అంటే 2002 నుంచి హైలైట్ చేసుకోవాలి. ధ్యాన్ చంద్ అవార్డ్స్ ఎప్పటి నుంచి ఇస్తున్నారు? 2002 నుంచి. మరి వీటి గురించి మనము కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే అబ్జర్వ్ చేద్దాం. మరి ఈ 6 రంగాలను బేస్ చేసుకొని, అంటే ఇక్కడ మొత్తము క్రీడా అవార్డ్స్ను బేస్ చేసుకొని 6 రంగాలు అని చెప్పాను కదా, ఈ 6 అవార్డ్స్ను బేస్ చేసుకొని 2024 సంవత్సరం 25 సంవత్సరాలను బేస్ చేసుకొని ఎవరు ఈ అవార్డ్స్ని గ్రహించారు అనేది మనం ఒక్కసారి అబ్జర్వ్ చేద్దాం. ఫస్ట్ ఇక్కడ చూడండి ఒక్కసారి, మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డ్స్ 2024 అంటే ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడుగుతాడు. మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు 2024లో ఏ రంగాన్ని బేస్ చేసుకొని హర్మన్ ప్రీత్ సింగ్ ఈ అవార్డు పొందడం జరిగింది అంటే హాకీ రంగము. లేదా చదరంగం బేస్ చేసుకొని చదరంగం క్రీడకు సంబంధించి మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు పొందినటువంటి వ్యక్తి ఎవరు? సో ఏ విధంగా అయినా అడగచ్చు. సో గుకేష్ అయితేనేమో చదరంగం బేస్ చేసుకొని, హర్మన్ ప్రీత్ సింగ్ అయితేనేమో హాకీ బేస్ చేసుకొని, ప్రవీణ్ కుమార్ అయితేనేమో పారా అథ్లెటిక్స్ బేస్ చేసుకొని, శ్రీమతి మనుభాకర్ అయితేనేమో షూటింగ్ బేస్ చేసుకొని, వీరు మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డ్స్ 2024లో అందుకున్న వారుగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. హైలైట్ చేసుకోండి. నెక్స్ట్ అర్జున్ అవార్డ్స్ని బేస్ చేసుకొని ఒక్కసారి మనం అబ్జర్వ్ చేస్తే, మరి అర్జున్ అవార్డ్స్ని బేస్ చేసుకొని మరి ఎవరెవరు ఈ అవార్డ్స్ అందుకున్నారు మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే, శ్రీమతి జ్యోతు ఎర్రాజీ అథ్లెటిక్స్ బేస్ చేసుకొని, శ్రీమతి అన్ను రాణి అథ్లెటిక్స్, శ్రీమతి నీతు బాక్సింగ్, శ్రీమతి సావీతి బాక్సింగ్, శ్రీమతి వంతిన అగర్వాల్ చదరంగము, శ్రీమతి సలీమా టేటే హాకీ, అభిలేష్ హాకీ, సంజయ్ హాకీ, జన్మన్ ప్రీత్ సింగ్ హాకీ, సుఖీత్ సింగ్ హాకీ, రాకేష్ కుమార్ పారా ఆర్చరీ, ప్రీతిలాల్ పారా అథ్లెటిక్స్, జీవన్జీ దీప్తి పారా అథ్లెటిక్స్, అజిత్ సింగ్ పారా అథ్లెటిక్స్, సచిన్ సర్జీరావు ఖిలాడి పారా అథ్లెటిక్స్, ధరంబీర్ పారా అథ్లెటిక్స్, ప్రణవ్ సూర్య పారా అథ్లెటిక్స్, హోకాటా సేవ ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేయాలి, సిమ్రాన్ పారా అథ్లెటిక్స్, నవదీప్ పారా అథ్లెటిక్స్, నితేష్ కుమార్ పారా బ్యాడ్మింటన్, తులసిమతి మురుగేషన్ పారా బ్యాడ్మింటన్, సుమతి శివన్ పారా బ్యాడ్మింటన్, మనీషా రామ్దాస్ పారా బ్యాడ్మింటన్, కపిల్ పర్వార్ పారా జూడో. అంటే ఏదైనా ఒక రంగాన్ని బేస్ చేసుకొని, ఫర్ ఎగ్జాంపుల్ షూటింగ్ విభాగంలో అంటే 2024 అర్జున్ అవార్డ్స్ని బేస్ చేసుకొని షూటింగ్ విభాగంలో గెలుపొందిన వారు, అవార్డు అందుకున్న వారు అంటాడు. సో మనకు హైలైట్స్ చేసుకోవాలి కాబట్టి మీకు ప్రతిదీ చెప్తున్నా, క్లియర్గా నెట్లో ఇచ్చాడు, కావాలంటే మీరు ఒక్కసారి చెక్ చేయగలరు. రెజ్లింగ్ బేస్ చేసుకొని శ్రీ ఆమన్, ఓకేనా, ఇవి 2024 బేస్ చేసుకొని. నెక్స్ట్ ఇక్కడ ఈ అవార్డ్స్ని బేస్ చేసుకొని మనకు అర్జున్ అవార్డ్స్ బేస్ చేసుకొని 2024. నెక్స్ట్ జీవితకాలం అర్జున్ అవార్డ్స్ జీవితకాలాన్ని బేస్ చేసుకొని కొన్ని క్రీడాకారులను బేస్ చేసుకొని ఇచ్చారు. ఒక్కసారి వీటిని కూడా హైలైట్ చేసుకోండి. సుచా సింగ్ అథ్లెటిక్స్, మురళీకాంత్ రాజారాం పారా స్విమ్మింగ్. నెక్స్ట్ ద్రోణాచార్య, చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ద్రోణాచార్యం బేస్ చేసుకొని ఎక్కువగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడగడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. మరి 2024 సంవత్సరంలో ద్రోణాచార్యతో అవార్డుతో సత్కరించబడిన వారు ఎవరు అని అడుగుతారు. సో మనకి ఇక్కడ ఒక్కసారి హైలైట్ చేసుకుంటే, సామాజిక వర్గాన్ని బేస్ చేసుకొని అయితేనేమో శ్రీ సుభాష్ రాణా పారాషూటింగ్ బేస్ చేసుకొని, శ్రీమతి దీపాలి దేశ్పాండే షూటింగ్, సందీప్ సంగ్వాన్ హాకీ విభాగం బేస్ చేసుకొని. ఈ 3 పాయింట్స్ చాలా చాలా ఇంపార్టెంట్, హైలైట్ చేసుకోండి. జీవితకాల వర్గాన్ని బేస్ చేసుకొని మురళీధరన్ బ్యాడ్మింటన్,
ఆర్మాండో అగ్నిలో కొలాకో ఫుట్బాల్, ఇవి కూడా హైలైట్ చేసుకోండి. ఫస్ట్ సాధారణ వర్గం, సామాజిక కాదు, సాధారణ వర్గం చాలా చాలా ఇంపార్టెంట్, హైలైట్ చేసుకోండి. నెక్స్ట్ రాజీవ్ ఖేల్ ప్రోత్సాహక్ పురస్కార్ బేస్ చేసుకొని 2024 బేస్ చేసుకొని ఫిజికల్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా హైలైట్ చేసుకోవాలి. ఫిజికల్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా 2024 బేస్ చేసుకొని. మౌలానా అబుల్ కలాం ఆజాద్ ట్రోఫీ 2024 బేస్ చేసుకొని ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే చండీగఢ్ విశ్వవిద్యాలయం మొత్తం విజేత విశ్వవిద్యాలయం. నెక్స్ట్ లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ ఫస్ట్ రన్నరప్, గురునానక్ దేవ్ యూనివర్సిటీ సెకండ్ రన్నరప్గా మనం ఇక్కడ చెప్పుకుంటున్నాం. అంటే మౌలానా అబుల్ కలాం ఆజాద్ ట్రోఫీ అనేది విశ్వవిద్యాలయాన్ని బేస్ చేసుకొని ఉంది, ఒక్కసారి మీరు దీన్ని హైలైట్ చేసుకోవాలి. నెక్స్ట్ రాష్ట్రీయ ఖేల్ ప్రోత్సాహర్ పురస్కార్ హైలైట్ చేసుకోవాలి. నెక్స్ట్ ద్రోణాచార్య అవార్డ్స్ చాలా చాలా ఇంపార్టెంట్, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడగడానికి ఛాన్స్ ఉంది అంటే ద్రోణాచార్య అవార్డ్స్ని బేస్ చేసుకొని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడగడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. అంటే విజయవంతమైన శిక్షణ ఇచ్చిన కోచ్లకు ఇచ్చేటువంటి అవార్డుగా మనము ఈ ద్రోణాచార్య అవార్డును చెప్పుకోవచ్చు. ఎప్పటి నుంచి బహుకరిస్తున్నారు అంటే 1985 నుంచి అనేటువంటి పాయింట్ కూడా మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి.